నీట్ కోచింగ్ లో నెంబర్ 1 శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా 3 ఏళ్లలో 3000 మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్. నీట్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి, డాక్టర్ కలు నెరవేర్చుకోండి. మార్చి 18 నుండి క్లాసులు ప్రారంభం. శ్రీ కోర్స్ లైట్ విజయవాడ. ఫోన్ 9848218888. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడిన తర్వాత ఏపీలో జరిగిన తొలి భారీ బహిరంగ సభ సూపర్ సక్సెస్ అయింది. పల్నాడు జిల్లా చిలకలూరుపేట సమీపంలోని బొప్పుడి వద్ద జరిగిన ప్రజాగలం సభకు ప్రజలు ఉరకలెత్తిన ఉత్సాహంతో తరలి రావటంతో ఆ ప్రాంగణమంతా కలకల్లాడింది. వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలన్న కసితో జనం కథం తొక్కారు. సూర్యుడు నిప్పులు కక్కుతున్నా, ఎండ మండుతున్నా వాటిని లెక్క చేయకుండా నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో వచ్చారు. వృద్ధులు, వికలాంగులు సైతం సభకు తరలివచ్చారు. ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న సమయంలోనూ వేల సంఖ్యలో ప్రజలు సభకు తరలివచ్చారు. సభా ప్రాంగణం నుంచి దాదాపు 2 కిలోమీటర్ల దూరం వరకు జాతీయ రహదారి రెండు పక్కల జనంతో కిక్కిరిసిపోయింది. 3 పార్టీల శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో హైవేపై ట్రాఫిక్ సమస్య ఏర్పడి చాలామంది నాయకులు, కార్యకర్తలు సభకు హాజరు కాలేకపోయారు. మరికొంతమంది అభిమానులు పొలాల మీదుగా నడుచుకుంటూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. పోలీసుల నిర్వాకం వల్ల ట్రాఫిక్ స్తంభించి 4 కిలోమీటర్ల దూరంలో వాహనాలు నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా ప్రజాగలం సభ సామాజిక మాధ్యమమైన ఎక్స్ ట్రెండింగ్స్ మొదటి స్థానంలో నిలిచింది. టీడీపీ, జనసేన, బీజేపీ విన్నింగ్ పేరుతో ట్రెండింగ్లో కొనసాగింది. అధిక సంఖ్యలో అభిమానులు దీన్ని ట్యాగ్ చేశారు. పవన్ కళ్యాణ్ ఏపీ వెల్కమ్స్ నమో పేరుతో ట్రెండ్ అయింది. ప్రజాగలం సభ ఘన విజయంపై 3 పార్టీల నేతలు సంతోషం వ్యక్తం చేశారు.